దేవుని యొక్క ప్రేమైనటువంటి ప్రజలారా, 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నదని ప్రభు ప్రకటించాడు. ఈ లోకంలో మానవులందరూ కూడా చీకటిలోనూ గాఢాంధకారములో జీవిస్తూ ఉండగా మనుషులకు వెలిగివ్వడానికి, మనుషులను రక్షించడానికి ఈ లోకానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. యేసులో జీవం ఉంది. ఆ జీవం మనుషులందరికీ వెలిగి ఉన్నది. అందుకే ప్రభు చెప్పాడు కదా, దేవుని యొక్క రాజ్యానికి రావడానికి, మోక్షానికి, స్వర్గానికి రావడానికి నేనే మార్గంలో సత్యంలో చూపుతున్నాను. నా ద్వారా తప్ప ఎవరిలో దేవుడి రాజ్యంలో రాలేదని ప్రభు ప్రకటించి ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి మనందరికీ రక్షణ ప్రకటించడానికి వచ్చి ఉన్నారు. యేసయ్య ద్వారా మనమందరము కూడా నిత్యరాజ్యాన్ని పొందుకోగలం. నిత్యరాజ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనుషులందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి, రోగులను స్వస్థపరచడానికి, దయ్యపు శక్తుల నుంచి విడుదల ఇవ్వడానికి, ఈ లోకంలో మానవుడు చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా లోకానికి రక్షణ కలుగుతుంది. లోకానికి నిత్య జీవం కలుగుతుంది. ఈ లోకంలో ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు చేశారు. మానవుల జీవితాల్లో ఉన్నటువంటి పాపములను తీసివేయడానికి ఈ లోకంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఉన్నారని తానే స్వయంగా ప్రకటించారు. పాపములను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చారు. మానవుల యొక్క పాపంలో నుంచి, శాపంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విడుదల కలుగుతుంది. ఈ లోకంలో చాలా మంది పాపంలోనూ, శాపంలోనూ, దరిద్రతలోనూ, నిరాశలోనూ, నిస్పృహలోనూ జీవిస్తున్నటువంటి మానవులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రండి. యేసే మీకు పరిహారముగాను, యేసే మీకు సహాయకుడిగాను, యేసే మీకు రక్షకుడిగాను, యేసే మీకు సహాయం చేసేవాడుగాను, నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు గాను ఈ లోకంలో ప్రభు ఉన్నాడు. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు. మానవులందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించి మనుషులందరి కొరకు తన ప్రాణం అర్పించాడు. మనందరి కొరకు ఒక బలియాగముగా సిలువలో బలి అయి మనందరికీ రక్షణ ప్రసాదించినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు ద్వారా మనుషులందరికీ కూడా ఆదరణ కలుగుతుంది. మనుషులందరికీ రక్షణ కలుగుతుంది. యేసే నిత్య జీవమై ఉన్నాడని ఈ రోజు మీ అందరికీ ప్రకటిస్తున్నా. దయచేసి మీరందరూ ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా మనందరికీ సమాధానములో నెమ్మది కలుగుతుందని మీ అందరికీ సంతోషకరమైన ఈ వర్తమానాన్ని మీకు ప్రకటిస్తున్నా. బలహీనతలో ఉన్నవారులారా, రోగాలతోనూ నిరాశలో జీవిస్తూ ఉన్నవారులారా, యేసు యొద్దకు రండి. ఆయనే మీకు రక్షకుడిగా, నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.